ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు నీ ఒక్కడవే తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకు ప్రభువా పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మారని మార్పు లేని దేవుడుగా మీరుంటూ దేవా మరి తండ్రి, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మాకు చాలిన దేవుడుగా మీరుంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా అబ్రహాం మరి తండ్రి నాయన విశ్వాసులందరికీ తండ్రిగా మీరు చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాం నా స్నేహితుడని మీరు సెలవిచ్చిన గొప్ప మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దావీదు నా హృదయానుసారుడని దేవా మరి తండ్రి నాయన మీరు సెలవిచ్చిన గొప్ప మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవా మీరు సెలవిచ్చిన గొప్ప మాట కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా మా ఆరాధ్య దైవమా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇదిగో ప్రభువా మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన 91వ కీర్తన మరి తండ్రి విశ్వాసంతో నిరీక్షణతో చదివే సమయం అంతటిని కూడా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మరి ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ దినం ప్రభా మరి తండ్రి నాయన విశేషంగా అయా మీ స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దినం మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా కృప చూపించండి, సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దేవా ఏకీవించేటువంటి ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన కృప చూపించమని ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 145వ పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయ చూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడానుందో నంటివి.
ముల కన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులరా. దైవజనులు ప్రభుదాస్ అంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 150వ కీర్తన చదువుకుందాం. సామ్ 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లను గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. కీర్తనల గ్రంథంలో చివరి 5 కీర్తనలు ఇవి హల్లెలూయ కీర్తనలు అని పిలువబడుతూ ఉంటాయి. కారణం ఏమంటే ఈ కీర్తనలు 146 నుండి యెహోవాను స్తుతించుడి అని 146, 147, 48, 49, 50 యెహోవాను స్తుతించుడి అని ఈ కీర్తనలు బిగునవుతాయి. దేవునికి స్తుతి చేయుట. ఈ కీర్తన చిన్న కీర్తనే, మొదటి కీర్తన లాగా, సామ్ 1 లాగా
అయితే కీర్తనకారుడు ఇక్కడ దేవుని స్తుతించడానికి మనము ఎలా స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, అలాగే ఎందును బట్టి స్తుతించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఈ అంశాలన్నీ తాను చాలా చక్కగా డీల్ చేస్తూ వచ్చాడు. మొదటి వచనంలో 150వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన సృష్టికర్త, దేవాది దేవుడు, ఆయన మన స్తుతికి అర్హుడు, పాత్రుడు గనుక మనము ఆయనను స్తుతింపబద్ధులం. అయితే ఆయనను స్తుతించటానికి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఇన్ హిస్ హోలీ శాంక్చురీ వీఆర్ సపోజ్ టు ప్రైజ్ హిమ్. దేవుని పరిశుద్ధాలయములు అనగా సంఘముగా చేరినటువంటి వారముగా, దేవుని ప్రజలంగా, సమూహముగా, కొద్ది మందిగా, ఎక్కువ మందిగా చేరినటువంటి వారంగా మనం ఆయనను స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు దేవుని స్తుతించుడి. మనము అంతరిక్షములను చూచినప్పుడు దేవుని జ్ఞానము, దేవుని శక్తి కనబడుతుంది. ఇక్కడ 2 లక్షణాలు, ఒకటి పరిశుద్ధత, 2 బలము, హోలీనెస్ అండ్ పవర్ లేక స్ట్రెంగ్త్, పవర్ ఆర్ స్ట్రెంగ్త్. దేవునికి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన బలవంతుడై ఉన్నాడు. లోకంలో ఎవరైనా చాలా మంచివారుగా ఉండొచ్చు, కానీ వారికి ఏ అధికారం లేకపోతే మంచిని చేయగలరు కానీ పరిమితంగానే చేయగలరు. కొందరికి బలం ఉంటుంది, పరిశుద్ధత, నీతి వారి జీవితంలో ఉండదు, రైచియస్నెస్. అటువంటి వారు చేసేటటువంటి కార్యాలు, మంచి పనులు వారు చేయగలరు అని మనం చెప్పలేం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు బలవంతుడు కనుక ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు దేవుని మనము స్తుతింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. 2వ వచనం వచ్చేసరికి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని పరాక్రమ కార్యములు ఏవి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధనలో భక్తులకు దేవుడు తన ప్రజలను విమోచించినటువంటి విమోచన కార్యం అర్థమైంది, నడిపించినటువంటి యాత్ర వారికి అర్థమైంది, వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టినటువంటి ఆ పరిస్థితి వారికి అర్థమైంది, వాగ్దాన దేశంలో వారిని స్థిరపరిచి వారిని బలపరిచినటువంటి కార్యాలు, అన్యరాజులు, శత్రురాజుల చేతి నుండి వారిని కాపాడినటువంటి విధానం వారికి జ్ఞాపకం ఉన్నది. ఆయన పరాక్రమ కార్యములు, దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అని ఆయన రుజువుపరుచుకున్నాడు. మన జీవితంలో కూడా ఆయన పరాక్రమ కార్యం చేసి మనల్ని ఇంత మటుకు కాపాడుతూ వచ్చాడు. మనము దేవుని స్తుతింపవద్దా? మానవునిపై దాడి చేసేటటువంటి వైరసెస్ నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు, ఎన్నో పరిస్థితులు మన జీవితంపై, మనం ఉన్న సమాజంపై, మనం ఉన్నటువంటి ప్రాంతాలపై దాడి చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనం ఆయనను స్తుతింపవద్దా? ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మహాప్రభావం, దేవుని మహిమను చూచినటువంటి వారంగా మన జీవితాల్లో, అవును ప్రభా, నీవు నిజంగా కృపగలిగినటువంటి దేవుడో, మాతో నివసించినటువంటి దేవుడో, నీవు ప్రభావ సమన్వితుడవు, నా జీవితంలో పాపమంతా, అపవిత్రమైందంతా నీవు ఎలిమినేట్ అయ్యేటట్టు చేసి నీ పరిశుద్ధత నాలో పెంపొందించావు. దేవా, నీ శక్తి, నీ బలం నాలో నింపుతూ వచ్చావు. నిన్ను స్తుతించేటటువంటి అంతరంగము, పెదవులు నాకు ఇచ్చావు అని మనము ఆయనను స్తుతింపబద్ధులం. 3, 4, 5 వచనాల్లో ఆయనను ఎలా స్తుతించాలో వాద్య విశేషాలను గూర్చి చెప్తూ ఉన్నాడు. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. బూరధ్వని, విత్ ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్. అది పెద్ద శబ్దం వస్తుంది.
లోకంలో చాలామంది వేటి కొరకు అతిశయిస్తారు, వేటిని బట్టి అతిశయిస్తారు. మనిషిని స్తుతిస్తూ ఉంటారు. కొంతకాలం ఉండి తరువాత మరి ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి పరిమితమైన ఆయుష్కాలం కలిగినటువంటి మనుషులు అనేక కారణాలను బట్టి వారిని బహుగా పొగడుతూ ఉంటారు. అయితే మనము దేవాది దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన మనల్ని పాపం నుండి విమోచించాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు, తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన గురించి స్తుతించడానికి మనం సిగ్గుపడనక్కర్లేదు. బూరధ్వని చాలా పెద్ద ధ్వని, చాలా పెద్ద ధ్వని. పూర్వకాలం యూరప్ దేశాల్లో లేక క్రైస్తవ్యం ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో వారు చర్చి కొరకు కంచు గంటలు పోత పోసేటటువంటి వారు. ఆ పోత పోసేటటువంటి వారందరూ ఆ ఫర్నేస్ చుట్టూ నిలవబడి ఈ 150వ కీర్తన వారు పాడుతూ చర్చి కొరకైనటువంటి బెల్ తయారు చేసేవారు అని చెప్పబడింది. దేవుణ్ణి పెద్దగా స్తుతించాలి. కొన్ని దేవాలయాల్లో చర్చ్ గంటలు కొడుతూ ఉంటే చుట్టుపట్ల చాలా దూరం వినబడుతూ ఉంటుంది చర్చ్ బెల్. ఇప్పుడంతా మనకు వాచెస్ వచ్చిన తర్వాత కాలం మారిపోయింది. అయినప్పటికీ కొన్ని చోట్ల చర్చ్ బెల్ వినబడుతూ ఉంటుంది. మీకు తెలుసు, కొన్ని స్థలాల్లో, కొన్ని ట్రెడిషనల్ చర్చెస్లో చర్చ్ బెల్ వినబడుతూ ఉంటుంది. పెద్ద ధ్వని, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. ఈ పదాలు మనం చదువుతూ ఉండగా మనకేం జ్ఞాపకం వస్తుందంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచించబడినటువంటి సమయంలో వారు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలీలు పాడినటువంటి విమోచన గీతం మనకు జ్ఞాపకం వస్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు పాట పాడిన తరువాత 19వ వచనం, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. 20వ వచనం, మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియు నగు మిరియాము తంబురను చేత పట్టుకొను. స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. యెహోవాను గానము చేడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోశాను. తంబురతో, నాట్యముతో, వాద్య విశేషములతో వారు చాలా చక్కగా దేవుని స్తుతించారు. సో విత్ ఆల్ దేర్ బీయింగ్ చేతులు కాళ్ళు కదిలిస్తూ చాలా చక్కగా ప్రభువును స్తుతించారు వారు. ఎందుకంటే వారు ఆ దినం ఫరో చేత ఓడింపబడి, లేకుంటే ఫరో చేత చంపబడవలసినటువంటి వారు. దేవుడు వారితో ఉన్నాడని ఒక అద్భుతం చేసి రుజువుపరిచి వారి శత్రువును ముంచివేశాడు. దేవుడు మనపక్షంగా చూపినటువంటి గొప్ప కృప మనం ఎంతైనా తలంచుకుంటూ, దేవా మేము నిన్ను ఎంతగానైనా స్తుతింపబద్ధులం, తంతివాద్యములతో, పిల్లను గ్రోవితో, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ సౌండ్స్ వస్తాయి. అలాగే 5వ వచనం, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. భూమి మీద మనుష్యులు వేటి కొరకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడి ఆ పాటలు అవన్నీ మ్యూజిక్తో కంపోజ్ చేస్తూ ఉంటారు. లోకంలో మనం వింటూ ఉంటాం. కానీ దేవుని స్తుతించుట అన్నిటికంటే శ్రేష్టమైనది, నిజమైనది. మనము అభ్యాసం చేయవలసింది, దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవలసింది. 6వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, సకల ప్రాణులు, అంటే మనుషులు మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి మరి జీవరాశులన్నీ దేవుని స్తుతింప
బద్ధులు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తనలో మనము దేవుని స్తుతించడానికి, మన ఉనికికి ఆయన కారణభూతుడు, మన విమోచనకు ఆయన కారణభూతుడు. అంతేకాదు ఆయన పరాక్రమ కార్యములు, ఆయన మన పక్షంగా చేసిన మేళ్ళు, ఆయన కనుబరిచినటువంటి కృప, ఆయన మన జీవితంలో చేసిన వాటన్నిటినీ తలంచి మనం ఎంతగానైనా మన పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ప్రేమింపబద్ధులం, స్తుతింపబద్ధులం. ఈ 150వ కీర్తనలో స్తుతించుడి అనేటటువంటి పదం లెక్క వేస్తే 12 సార్లు కనబడుతుంది. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, అది కూడా స్తుతి అని లెక్కేసుకుంటే 13 కనబడుతుంది. అన్ని గోత్రాలు లెక్కేసుకుంటే 13 అని అనుకోవచ్చు, లేదు 12 అనుకున్నా కూడాను. స్తుతించండి, దేవుని ప్రజలందరూ స్తుతించండి. అన్ని విశ్వాస గోత్రములకు చెందినటువంటి వారు స్తుతించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మనం ప్రభువును స్తుతించడం. దేవా, నేను నిన్ను స్తుతింప బద్ధునిగా, బద్ధురాలుగా ఉంటూ ఉన్నాను. నా కుటుంబంతో కూడా నేను నిన్ను స్తుతింప బద్ధునిగా, బద్ధురాలుగా ఉంటూ ఉన్నాను. నీవు చూపినటువంటి ప్రేమ అంతటిని జ్ఞాపకం చేసుకుని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా అని మన పూర్ణ హృదయంతో ప్రభువును మనము స్తుతించాలి. సంఘంగా స్తుతించాలి, మొదటి వచనం. అలాగే ఆయన యొక్క శక్తిని, ఆయన బలమును, ఆయన పరాక్రమ కార్యములు, సృష్టిలో మానవుని విమోచన కొరకు, సంఘములో, మన జీవితాల్లో ఆయన చేసినటువంటి కార్యాలు, వాద్య విశేషములన్నిటితో మనం ఆయనను స్తుతించాలి. సకల ప్రాణులు అనేటటువంటి మాట చాలా గొప్ప మాట. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. ఈ సమయంలో మనము ప్రభువుకు స్తుతి చెల్లింపబద్ధులం. చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తదుపరి సహజంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్లో కనిపించేటటువంటి వారు, అలాగే కామెంట్స్ పెట్టేటటువంటి వారు ఒక లిస్టు తయారు చేసాం. సోదరులు గౌతమ్ కుమార్ ఆ లిస్ట్ అంతా చదువుతూ ప్రార్థన చేస్తారు. చెన్నై నుండి హైదరాబాద్ వరకు కనిపించేటటువంటి మన లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారు, అలాగే కామెంట్స్ పెట్టేటటువంటి వారు తర్వాత సమయంలో చూచి, అది కాంప్రిహెన్సివ్ లిస్ట్, కంప్లీట్ లిస్ట్ అని కాదు. మేము కొంతమంది కొరకే పరిమితమైన సమయంలో ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. తర్వాత ఒక 2-3 దినాల తర్వాత మరలా ఇంకొక లిస్ట్ ప్రిపేర్ చేసి చదువుతాం. కనుక ఈ దినాల్లో ప్రభు మనకు ఇంత మటుకు తోడైండి నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఆయనను మనం స్తుతింపబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని ఎంత స్తుతించినా మా స్తుతి మీ శక్తి ఎదుట, మీ పరిశుద్ధత ఎదుట అది చాలదు. మా జీవితకాలం అంతా స్తుతించిన, మా పూర్ణ జ్ఞానముతో స్తుతించిన, శక్తితో స్తుతించిన అది చాలదు. అయినా నీవు మా స్తుతిని నీవు కోరుతూ ఉన్నావు. కీర్తనకాడు అన్నాడు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని. మేము భూమి మీద తండ్రి ఉండి అల్పులంగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ మహాప్రభావాన్ని తలంచుకొని, మీ శక్తిని తలంచుకొని, మీ కార్యములను తలంచి, మీ విమోచన కార్యం సిలువలో మా కొరకు చేసిన గొప్ప రక్షణ కార్యమును తలంచి, రక్షించడం మాత్రమే కాదు కానీ మమ్మలను నిలువబెడుతూ నడిపిస్తూ ఎంత మటుకు వచ్చినటువంటి మీ గొప్ప ప్రేమను తలంచి, ఎంతైనా మేము గొప్ప శబ్దముతో మిమ్మల్ని స్తుతింపబద్ధులమని ఒప్పుకుంటూ మీకే వందనాలు చెల్లిస్తూ, యూట్యూబ్లో లైవ్ చాట్లో వచ్చేటటువంటి వారు, అలాగే తదుపరి సమయంలో కామెంట్స్ పెట్టేటటువంటి కొందరి కొరకు ప్రార్థన చేయబోతూ ఉంటుండగా ఆ సమయాన్ని సహా మీరు ఆశీర్వదించి దీవించి తోడైండి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కుటుంబాల కొరకు విజ్ఞాపన చేసుకుందాం ప్రియులరా. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడ యేసయ్యా, మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన.
మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మీ పరిశుద్ధ ఆలయమందు మిమ్మల్ని స్తుతించబద్దులై ఉన్నామని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి, మీ పరాక్రమ కార్యములు బట్టి మిమ్మల్ని స్తుతించబద్దులై ఉన్నామని మీరు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు ఆయన తంతి వాయిద్యములతో మిమ్మల్ని స్తుతించాలని దేవా, గంభీర ధ్వనిగల తాళములతో మిమ్మల్ని స్తుతించాలని దేవా. మరి తండ్రి, సితారాతో మిమ్మల్ని స్తుతించాలని, గొప్ప స్వరముతో మిమ్మల్ని స్తుతించాలని దేవా. మరి తండ్రి, జయ ధ్వనులతో మిమ్మల్ని స్తుతించాలని దేవా, మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగా కానీ సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. ఉన్నాయన మరి తండ్రి, మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి, చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి దేవా, మా జీవితకాలం ఎల్లా మిమ్మల్ని స్తుతించిన మీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన తండ్రి. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గొప్ప చేస్తున్నాం, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు నాయన, చెన్నై నుంచి ఏకీపించేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన రాయ్ భానుచంద్ గారిని దేవా, వారి యొక్క కుటుంబం కొరకు స్తోత్రాలు, వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగ మరి తండ్రి నాయన అయా ఎం వెంకటయ్య గారు దేవా, ఇమానుయేల్ గారు దేవా, అలాగూ సతీమణి సుశీలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వెంకటయ్య గారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. వారి యొక్క కుమారుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. అన్ని విషయాల్లో వారికి సహాయం చేయండి ఆయన దేవా. అలాగ మరి తండ్రి, తన నుంచి ఏకీవించేటువంటి బ్రదర్ సెల్వరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన, సహాయం చేయండి. అలాగ మరి నాయన తన నుంచి ఏకీవించేటువంటి బ్రదర్ సురేష్ ఆనంద్ గారిని బట్టి మీకు స్తోత్రాలు ఆయన, వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగ మరి తండ్రి నాయన ఇదిగో కొండూరు రమణయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క తండ్రి గారి కొరకు విశేషంగా ప్రార్థిస్తున్నాం ఆయన. అలాగ మరి తండ్రి, మన్నార్పూర్లో నుంచి ఏకీవించే కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధి దేవా వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అకుల గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారిని దీవించండి, ఆశీర్వించండి, మీకు స్తోత్రాలు. అలాగే ఏలీం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతటిని బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు దేవా. గడ్డం దిలీప్ చంద్రసేన గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి, సహాయం చేయండి నాయన. అలాగ మరి తండ్రి, పంటరంగం మనమ్మ గారు దేవా, అలాగ పంటరంగం రమణమ్మ గారు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి అన్ని విషయాల్లో వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగటి జయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. బందిలి జయకీర్తన గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి అన్ని విషయాల్లో సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు. అలాగ ప్రభా మరి తండ్రి నాయన బ్రదర్ మామిడి ప్రసాద్ రావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ బిడ్డను మీరు సేవలో బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగ మరి తండ్రి సిస్టర్ శాంతకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రాలైనా వారి కొరకు ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి. ఇదిగోనైనా ప్రేమ్ కిషోర్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ప్రేమ్ కుమార్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే బ్లెస్ సిస్టర్లా గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలైనా. అలాగే మరి తండ్రి శ్రీకాంత్ కేజీఆ దంపతులను బట్టి మీకు వందనాలు దేవా. ప్రేమించి అనుగ్రహించినటువంటి దేవా బాబును బట్టి మేము స్తుతిస్తున్నాం, బాబుకి మీ సన్నిధి ఉంచండి, తల్లిదండ్రులను బలపరచండి, అన్ని విషయాల్లో కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మంగళపాడు నుంచి ఏకీవించేటువంటి కుటుంబ సభ్యులందరి కొరకు వందనాలు ఆయన, ఎవరిని జ్ఞాపకం చేసుకోండి. శైలస్ సుమతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా, వాళ్ళ బిడ్డలను మీరు దీవించండి దేవా. మరి తండ్రి అలాగే డోర్కాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధి తోడు గురించి మంచి ఆరోగ్యం, శక్తి, బలంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే చిట్టేటి రాకేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మీ సన్నిధి తోడు గుంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా. మరి తండ్రి మన్యామిత్రు నుంచి ఏకీవించేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. సుబ్బలక్ష్మి దేవప్రియ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ సన్నిధి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. అలాగే సూలూరుపేట టౌన్ ఏరియాలో దేవా ఏకీవించేటువంటి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన కేఆర్పి ఏరియా, అలాగే మరి తండ్రి సి టౌన్షిప్, అలాగే ఆర్యభట్ట నగర్ దేవా, ఆయా ప్రాంతాల నుంచి ఏకీవిస్తున్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో నాయన మరి ప్రభా క్లారెన్స్ అంకుల్ గారి కొరకు వందనాలు, జయబని సిస్టర్ గారి కొరకు వందనాలు, అంకుల్ గారిని బలపరచండి, ఇంక నూతన శక్తి, బలం, ఆరోగ్యంతో నింపండి, వాళ్ళ కుమారులకి మరి తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. అలాగూ లీనా సిస్టర్ గారి కొరకు, వాళ్ళ కుమార్తె జయన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ బిడ్డలకి మీ సన్నిధి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు.
పద్మజ రాజ్ కుమార్ కొరకు దేవా మరి తండ్రి నాయన ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. అలాగే మేరీ సుకన్య గారి కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. చిరమణ భాస్కర్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి కృప చూపించండి ఆయన. అలాగ మరి తండ్రి రాయి ప్రసాద్ అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేసి దీవించండి దేవా. మరి తండ్రి కృప చూపించండి నాయన. దేవా అలాగే తుమ్మ కవిత గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అలాగే బండి దేవా రవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన తేజ స్కూల్ ఏరియాలో ఉండేటువంటి దేవా మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వెట్టి లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ఆయన. అలాగే జాన్ ప్రసాద్ అంకుల్ గారు, దేవా ప్రసన్నక్క గారు వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బున్ని బ్రెయినాడ్ విక్టర్ జాకబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకు మీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా అలాగే లక్ష్మి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. డివైఎస్ కాలనీ ఏరియా ఉండేటువంటి యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా సంధ్యా శ్రీనివాస్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సన్ని తోడుగా ఉంచండి, కృప చూపించండి. అలాగే శాంతికుమారి గారు మరి తండ్రి ఆ యొక్క బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి ఆయన. బలపరచండి, మంచి ఆరోగ్యం శక్తి బలంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. అలా కోలమిట్ ఏరియా మరి ఎన్ఎస్ నగర్లో ఉన్నటువంటి కుటుంబాల్లో దేవా మరి తండ్రి ఏకీవించే మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మిస్సెస్ చంద్ర ఎలిజబెత్ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డని మీరు ముట్టండి దేవా, ఆరోగ్యం శక్తి బలంతో నింపండి. వృద్ధాప్యంలో మీ సన్ని తోడుగా ఉంచండి. అలాగే కిరణ్ మైరాజ్ అలాగే వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలా మరి తండ్రి ప్రభా మరి నాయన తల్లి గారు మరి చిన్నమాటి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్ని తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. అలాగే మరి తండ్రి రాజ్ కుమార్ గారు రేచల్ ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల కొరకు వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేసి దేవా మీరే మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా సుధాకర్ రావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీరే చాలిన దేవుడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే ప్రసన్న కుమార్ గారు దేవా మరి తండ్రి నాయన అక్సాక యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకు మీ సన్ని తోడుగా ఉంచండి. వారి యొక్క కుమార్తెల యొక్క భవిష్యత్తుని దేవా మరి విద్యనంతటిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే యాండ్రీస్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, ఆ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అలాగే మరి తండ్రి నాయన దేవసేనక ప్రసాదన కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి దేవా అన్ని విషయాల్లో సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రాలు ఆయన. దేవా సంద్రముడి షకిన గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి, దేవా కృప చూపించండి. అలాగే పిఆర్కే బాబు అంకుల్ గారు దేవా మరి తండ్రి నాయన జయకుమార్ ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు దేవా వారి బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్ని తోడుగా ఉంచి అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ స్తోత్రాలు ఆయన. అలాగే ప్రభా మరి తండ్రి నాయన ప్రేయర్ హౌస్ ఏరియా అలాగే డిఆర్డిఎల్ ఏరియా నుంచి ఏకీవించేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా తన్నీరు లలిత కుటుంబం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్ని తోడుగా ఉంచండి ఆయన. మేడిసిటీ ఇంద్రక్క గారి కొరకు వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి ఆయన. దేవ నాగేశ్వరరావు గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధికి తోడుగా ఉంచండి. అలాగే నవీన్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్ని తోడుగా ఉంచండి ఆయన. దేవా మరి తండ్రి కమల్ కుమారి గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ బిడ్డలకు మీ సన్నిధి ఉంచమని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన సిహెచ్ బేబీ తెరిసా గారు మరి తండ్రి కిరణ్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్ని తోడుగా ఉంచండి. వాళ్ళ బిడ్డలకు మీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన కీర్తి ఎంక్లేవ్ నుంచి ఏకీవిస్తుంటేటువంటి మీ బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇదిగో నాయన మోహన్ రావు అంకుల్ గారు దేవా విజయమాంటి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సన్నిధి మీ ప్రసన్నత మరి తండ్రి నాయన మీ బిడ్డలకు మీ సన్నిధి తోడుకొంచి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి ఆయన. దేవా కృప చూపించండి. అలాగే కొమ్మల గ్లోరీ గారు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ప్రభా ఏలియాన గారు రూతక్క గారు దేవా వారికి కూడా మీ సన్నిధి తోడుగుంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. వారి యొక్క బంధువులైనటువంటి నాగేశ్వరయ్య యొక్క దేవా మరి తండ్రి నాయన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. అలాగే గవర్నల స్ట్రీట్లోంచి ఏకీపించేటువంటి నాయన మరి తండ్రి కుటుంబాల కొరకు స్తోత్రాలు. ఇదిగో నాయన కుదిరి చంద్రన్న గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకు మీ సన్నిధి ఉంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు.
మరి తండ్రి ఇదిగో నాయన రైల్వే క్వార్టర్లోంచి ఏకీభించేటువంటి బిడ్డల యొక్క కుటుంబాల కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. చంద్రలీలమ్మ గారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్ని తోడుగుంచండి. అన్ని విషయాలు సాయం చేయాలి. కుమార్తెల యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సునీత గారి యొక్క కుటుంబాన్ని, సుహర్లత గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూలూరు ప్రాంతం నుంచి అలాగే పోస్ట్ ఆఫీస్ ఏరియా నుంచి దేవా ఏకీభించే ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకి మీ సన్ని తోడుగుంచండి. ఇదిగో నాయన అదేవా కృపావతి గారిని జ్ఞాపకం చేసుకోండి. మా అమ్మగారిని దీవించండి, బలపరచండి. మా అన్నయ్య గారిని దీవించండి, మా నాన్న బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి దేవా. మా అన్న మా తండ్రి నాయన శంకర్రావు గారు అలాగే వదిన లలిత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలకు మీ సన్ని తోడుగుంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి దేవా. బిడ్డలు జాన్ దర్శన్ని ధన్యశ్రీని ఆశ్రయించండి దేవా. మీ బిడ్డలకు మీ సన్ని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి నాయన శాంతమ్మ గారి యొక్క తండ్రి నాయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి దేవా. మీ బిడ్డ శాంతమ్మ గారిని బలపరచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. మరి తండ్రి నాయన అయా ఆవుల ప్రసాద్ అంకుల్ గారిని బట్టి మీ స్తోత్రాలు. అంకుల్ గారిని దీవించండి. నూతన శక్తి, బలం, ఆరోగ్యంతో మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాలైనా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, దీవించండి. మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా జేస్దాస్ అన్న కుటుంబం కొరకు స్తోత్రాలు. మరి తండ్రి నాయన తనుజక్క కొరకు, మరి శాండీ కొరకు మరి మీకు వందనాలు దేవా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి దీవించండి. మీ స్తోత్రాలు నాయన. అలాగే మరి తండ్రి నాయన నవమ్మ ఆంటీ గారి కొరకు వందనాలు చేయించుకుంటున్నాం దేవా. మీ బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డకి మీ సన్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అయా మరి అలాగే కిరణ్ బిందు గారి కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డకి మీ సన్ని తోడుగా ఉంచండి, అన్ని విషయాలు మీరే సహాయం చేయండి. మీకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి సాయి ప్రసాద్ అని కొరకు వందనాలు దేవా. మరి తండ్రి వాళ్ళ కుటుంబానికి కొరకు స్తోత్రాలైన దేవా. వాళ్ళకి మీ సన్ని తోడుగుంచండి, సహాయం చేయండి. అలాగే మరి తండ్రి జవంతమ్మ ఆంటీ గారి కొరకు దేవా, వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు స్తోత్రాలు. వారికి మీ సన్ని తోడుగుంచి దేవా. మరి తండ్రి ప్రభా మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే పి రమేష్ అన్న ప్రీచింగ్ షెడ్యూల్లో ఉంటున్నటువంటి మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి మీ సన్నిధి ఉంచండి దేవా. మరి తండ్రి ప్రభా వాళ్ళ బిడ్డలకు కూడా మీ సన్ని తోడుగా ఉంచి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన సాయినగర్లో ఉండి ఏకీభించేటువంటి మీ బిడ్డల కొరకు స్తోత్రాలైన మాథ్యూ సంకులను బట్టి మీకు వందనాలు దేవా. వాళ్ళ కుటుంబ సభ్యులందరి కొరకు స్తోత్రాలు. రూత్ ఆంటీ గారి కొరకు వందనాలైన స్వరూపును బట్టి స్తుతిస్తున్నాం. సందీపును బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలకు మీ సన్నిధి ఉంచండి, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి జే రావు గారి యొక్క కుటుంబ వికులందరిని బట్టి మీ స్తోత్రాలైన వారికి కూడా మీ సన్ని తోడుగా ఉంచి అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా మీరు ఉన్నామని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయుడుపేట ప్రాంతం నుంచి ఏకీభించేటువంటి వారు మీ జ్ఞాపకం చేసుకున్న ఆయన సత్యవేటి దేవా. మరి తండ్రి నాయన సలోమి గారిని అయా. మరి తండ్రి డాక్టర్ రామ్జీ గారి ఒక కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు. వాళ్ళకి సన్ని తోడుగుంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. వారి కొరకు ప్రార్థిస్తుండగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. నెల్లూరు ప్రాంతం నుంచి ఏకీభించేటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మద్రాల శేఖర్ గారిని దేవా, వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు. వాళ్ళకి మీ సన్నిధి ఉంచండి దేవా. వారికి బిడ్డలకి మీ సన్నిధి ఉంచండి, వారి భవిష్యత్తుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. అలాగే అనితక్క కటారి దేవా. మరి తండ్రి నాయన ఉదయని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి తండ్రి వాళ్ళని బట్టి స్తుతిస్తున్నాం. వాళ్ళని ఇంకను మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి అన్ని విషయాల్లో కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. తండ్రి నాయన. అలాగే మరి తండ్రి దాసరి నవమణి గారు జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ సన్ని తోడుగా ఉంచి అన్ని విషయాల్లో సహాయం చేసి చాలిన దేవుడిగా మీరుండి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే మీజూరు టైటస్ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన దేవా. కర్ణక కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్లోరీ నిసి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి, వారి భవిష్యత్తును ఆశీర్వదించండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే మరి తండ్రి ఎబినేజర్ అంకుల్ గారు సునంద ఆంటీ గారి కొరకు వందనాలు దేవా. వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి, సమస్త విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి హైదరాబాద్ నుంచి ఏకీవించేటువంటి మీ బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఇదిగో నాయన విజయమ్మ ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీరే నడిపించండి. అలాగూ మరి తండ్రి దారా సంజీవ్ గారి కొరకు వారి కుటుంబ సిబ్బంది అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా. మరి తండ్రి అన్నపూర్ణ రావులాగా వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి వారికి తోడుగుంచి మీరే నడిపించండి. మీకు స్తోత్రాలు. మరి తండ్రి నాయన మార్షల్ యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరికీ మీ సన్నిధి తోడుగుంచండి, అన్ని విషయాలు సహాయం చేయండి. నరసాపురంలోంచి నాయన బేబమ్మ గారు నాయన మరి తండ్రి నాయన ఏకీపిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగే మరి తండ్రి హైదరాబాద్ ఏరియా నుంచి దేవా మరి తండ్రి నీలం సుందరం విజయ్ కుమార్ అంకుల్ గారు మరి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏకీపిస్తుండగా వారికి మీ సన్నిధి తోడుగుంచండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ స్తోత్రాలు. అలాగే డాక్టర్ విక్టోరియా గారు మరి తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులందరిని బట్టి మీ స్తోత్రాలు ఆయన వారికి కూడా మీ సన్నిధి తోడుగుంచండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. రీతిగా ప్రభువా మరి తండ్రి నాయన ప్రార్థించి చేసినటువంటి ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం.
ప్రతి బిడ్డ కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారు, ఏ అవసరతలో ఉన్నారు దేవా, మరి తండ్రి సమస్త మీరు ఎరిగినటువంటి దేవుడవు. ఏ కుటుంబంలో ఏ కార్యం జరగాలో మరి తండ్రి సమస్తాన్ని మీరు ఎరిగినటువంటి గొప్ప దేవుడవు. మీ కార్యములు మీ బిడ్డల పక్షంగా జరిగించండి దేవా. అనారోగ్యంతో ఉండేవాడిని విశేషంగా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యంతో బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మీ బిడ్డలు మిమ్మల్ని గనపరుస్తూ ఉండగా మీ బిడ్డల్ని మీరు గనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఆత్మీయంగా ప్రభా ఎందరైతే ఇంకా బలంగా ఎదగాలని ఆశిస్తున్నారు వారందరినీ దీవించి ఆత్మీయతతో మీరే ఇంక నింపి సమృద్ధితో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలపరచండి, జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా. మరి తండ్రి నాయన ఏ కుటుంబంలో కూడా ఏ కొదవ లేకుండా సమస్త కొరతలన్నీ తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి ప్రభా ఎవరైతే దేవా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నారు, సొంత స్థలాలు కొనుక్కోవాలని ఆశిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రభా ధారాళంగా ప్రభా ఆకాశ వాక్యాలను విప్పి పటజాలను దీవెనలు మీ బిడ్డలకు అనుగ్రహించి దేవా మరి తండ్రి నాయన సమృద్ధి అయినటువంటి సంపదతో మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి నాయన ఎవరైతే నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ మంచి సంబంధాలు మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా కుటుంబాల్లో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి. అలాగూ మరి తండ్రి నాయన ఇంకను ప్రభా మరి ఉద్యోగాల కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు మీరు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సహాయం చేయండి ఆయన. మీ బిడ్డల యొక్క చేతి పనులను ఆశీర్వదించి రావణలు హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఏ కొరత లేకుండా ఏ కొదవ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నాయన ధారాళంగా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఇంకా ప్రభా ఏ కుటుంబంలో ఏ వ్యక్తిగత ప్రార్థనలు మీ బిడ్డలకు దీర్ఘకాలంగా ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ సన్ని తోడుగా ఉంచి విశేషమైనటువంటి గొప్ప జవాబులు వారు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇదనం ప్రభా ఏకీవించినటువంటి ప్రతి వ్యక్తి కొరకు ప్రతి కుటుంబం కొరకు మరొకసారి మీకు స్తోత్రాలు వందనాలు ఎంచుకుంటూ మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీ నామానికి మహిమ మా అందరిలో గొప్ప సంతోషాన్ని కలుగజేయమని నజరేయుడు నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీన మనసుతోనే అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.